ఈరోజు ఎల్ఈఏ ఆఫీస్ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మీ మీడియా ద్వారా మన పురపాలక శాఖ మార్చులు శ్రీ నారాయణ గారికి ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మా వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన స్టేక్ హోల్డర్స్ మీటింగ్కి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. నా పేరు రాంబాబు, స్టేట్ ప్రెసిడెంట్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టేకింగ్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి 4, 2025 GOMS 20 రిలీజ్ చేయడం జరిగింది. ఆ GOMS 20లో SES స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. SES స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి, ప్రజలకు అందుబాటులో, అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మున్సిపల్ కార్యాలయాలు తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్కీమ్ని ఏర్పాటు చేశారో అంత స్కీమ్ అంతా బాగుంది, కానీ దీనిలో మేము ఏదైతే రూల్ ప్రకారం ప్లాన్ ఇచ్చామో దానికి డీవియేషన్ కనుక చేస్తే వాళ్ళ మీద మా మీద కూడా BNS సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇందువల్ల ప్రభుత్వం వారే అనుమతులు ఇచ్చేవారు. ఈ రోజున మాకు అవకాశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు 300 స్క్వేర్ మీటర్ వరకు కూడా ఎటువంటి డీవియేషన్ ఉన్నా కూడా దాని మీద యాక్షన్ అనేది ఉండేది కాదు. ఈ రోజున మేము అదే 300 స్క్వేర్ మీటర్లో అనుమతి ఇస్తే దాని మీద చర్యలు అనేది మా మీద తీసుకోవడం అనేది దీనివల్ల ఇబ్బంది పడుతున్నామండి. అదే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మేము ఏదైతే దరఖాస్తుదారు వచ్చారో వాళ్ళకి వివరించడం జరుగుతుంది. దానికి వారు కూడా వెనకంజ చేసి దీనివలన మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము అనుమతికి ఆగుతున్నామని చెప్పేసి జరుగుతుంది. సో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తే దానివలన ప్రభుత్వం కూడా ఆదాయం పెరుగుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు లక్ష్మణ్ మైనేని, YLTPAP జనరల్ సెక్రటరీ అండి. ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఈరోజు గుంటూరు LA ఆఫీస్లో ఏర్పాటు చేసి మీడియా సమావేశంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ SES స్కీమ్ 2025 అనేది చాలా అద్భుతమైన స్కీమ్ LTPలకి. కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా LTP నుంచి సేకరించిన దాన్ని నేను తెలియజేసుకుంది ఏంటంటే చాలామంది ప్రజలు రాష్ట్రంలో 300 స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు, దాదాపు వాళ్ళకున్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవాటు పడటానికి చాలా కష్టమైపోతుంది. మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా LTPలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి, దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి, డీవియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని నేను ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్ రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా. ప్లస్ ఏంటంటే మా LTPలందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. కస్టమర్ చేసే డీవియేషన్స్కి LTP ఎంతవరకు బాధ్యులు, మాకు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎందుకంటే LTPకి మేము గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధలు అంటారు. అటు ఏంటంటే ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళాలి, అట్లానే ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాలి. గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎంత అయితే ప్రజలకి సౌలభ్యంగా ఈ జీవోని తీసుకొచ్చారో LTPని కాపాడాలి, అటు ప్రజలను కూడా రక్షించాలి ఈ జీవో నుంచి. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరగాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో మన చిన్న ప్లాన్స్ దగ్గర ఏంటంటే డీవియేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్గా వాళ్ళకున్న స్థల ప్రభావంతో. దాన్ని BNS యాక్ట్ పెట్టి LTP ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు లీగల్ ఇష్యూస్ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా
మాకు ఆ చెకింగ్ మెకానిజం లేదు. ఆ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాకు తెలియదు. గవర్నమెంట్ ఇచ్చిన చాలా కండిషన్స్లోనే అవి తప్పు ఒప్పు అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. దాని నుంచి కూడా మా ఎల్టీపీసీని విముక్తి చేయాలి. అట్లాగే మమ్మల్ని సస్పెన్షన్ బిఎన్ఎస్ కింద మీరు ఎలాంటి తప్పు చేసినంటే ఓనర్ చేసే డీవియేషన్స్కి ఎల్టీపీలు బాధ్యులు కాదు అనే దాన్ని మేము స్పష్టంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఎల్టీపీలు అనేవాళ్ళు ఒక సామాన్యమైన జీవన విధానంతో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా బతుకుతున్నారు. వాళ్ళ జీవన విధానాన్ని ఎక్కడా కూడా దెబ్బతీయకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మంత్రివర్యులు ఆలోచించాలి. ఈ స్కీమ్ అయితే ఇది ఎఫిషియెంట్ గా ఉంది, కానీ చిన్న చిన్న మార్పులు చేసి గవర్నమెంట్ ప్రజలకి అవేర్నెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్కీమ్ ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. సులభతరం చేయడానికి గవర్నమెంట్ స్పీడ్ ఆఫ్ ఈజీ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది సార్. ఆన్లైన్ లో 2016లో నారాయణ గారు పెట్టినప్పుడే అనుమతులు సులభతరంగా ఉన్నాయి. ప్రత్యేకంగా అనుమతులు ఇప్పుడు కూడా ఏంటంటే వారు చెప్పినట్టు మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాము, డిపిఎంఎస్ వీటన్నిటిలో సులభతరంగానే వస్తున్నాయి. కానీ ఈ డీవియేషన్స్ లేకుండా అనేది ఎప్పటి నుంచో జీవోలు ఉన్నాయి. ఇంతకుముందు రకరకాల మేము చాలా పత్రాలు సమర్పిస్తాం, వాళ్ళు అడుగుతారు. ప్రజలకు అవేర్నెస్ కావాలి. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ఒక సెట్ బ్యాక్స్ ప్రకారం తీసుకుంటున్నాను, వాస్తుతో పాటు గవర్నమెంట్ నాకు అనుసంధానించిన రూల్స్ ప్రకారం నేను కట్టుకోవాలి. ప్రజలను ఎంతవరకు అవేర్నెస్ ఆపగలం? ఒక 200 గజాలలో ఏమనుకుంటారంటే నేను ఇటువైపు ఒక అడుగు అటువైపు 2 అడుగులు వదిలిపెట్టి కట్టాలన్నప్పుడు అది గవర్నమెంట్ కింద జీవోకి ఈ ప్రజెంట్ దీనికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని ఏం చేసామంటే YLTPAP రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని అభిప్రాయాలు సేకరించి సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అనే స్కీమ్ను ఒకదాన్ని తీసుకొచ్చాం. అంటే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే దానివల్ల ఏమవుతుంది, మీకు అఫీషియల్గా గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఏరియా పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, డీవియేషన్ పాత్ తగ్గుతుంది. సో ఎంటైర్ ద బిల్డింగ్ 0 to 100 జీరో సెట్ బ్యాక్స్ కింద, 100 to 200 మనకి 0.5 కింద, 200 to 300 0.75 కింద తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అరైండ్ ద బిల్డింగ్ లో ఉన్న సెట్ బ్యాక్స్ లో ఈ పైప్ లైన్స్ కానీ విండోస్ ఓపెనింగ్ ఏసీస్ బేసిక్ కమ్యూనిటీస్ పెట్టుకుంటారు ఎవరైనా, ఆ సెట్ బ్యాక్స్ బేసిక్ గా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మనము 100% డీవియేషన్ 25% డీవియేషన్ తీసుకొస్తాం. సో దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదు, అప్రూవల్స్కి రావడానికి వాళ్ళు ముందుకు వస్తారు. లేకపోతే ఏమైందంటే ఇవాళ మనకి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ అన్ని చోట్ల దళారులు అనే బోర్డు పెట్టారు. ఈ దళారులు ఎవరనేది ఎవరికి అర్థం కాదు. ఎల్టీపీలు మేమేమో ప్రజలు మీరు ముందుకు రండి, మీరు జీవో ప్రకారం కట్టాలని మేము అంటాం. ఈలోపు వాళ్ళు దళారుల ద్వారా మోసపోయి ఎవరో చెప్తారు అసలు ఈ 100 గజాలు దానికి ప్లాన్ అవసరం లేదని, ఆ మాట వినిపోయి డాక్యుమెంట్ విడగొట్టుకొని ఆ దళారుల చేతిలో పడి మోసపోతారు. ఇక్కడ దళారులు ఎవరనేది మాకు అర్థం కాదు, మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు తెలియట్లేదు. ఆ బోర్డులు ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ లైసెన్సులు ఆహ్వానించవచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టం. ఈ వ్యవస్థలో ఎవరు ఏదైనా చేసుకోవడానికి అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి. కానీ ప్రజలు ఏంటంటే ఈ దళారులను బోర్డు పెట్టినప్పుడు ఆ దళారుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పూర్తిగా మోసపోతున్నారు. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల గవర్నమెంట్ పూర్తిగా తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ స్కీమ్ మొదలైన కాడి నుంచి దాదాపు 2 to 3 months నుంచి అప్లికేషన్స్ పూర్తిగా ప్లెడ్జ్డ్గా బిలో 300 square meters ఇండివిజువల్ బిల్డింగ్స్ మీద మా పోరాటం అండి. హై రైజ్ బిల్డింగ్స్ బిలో అబౌవ్ 300 మీద ఎక్కడా లేదు. ముందు అసలు ప్రజలు ఎప్పుడు డీవియేషన్ చేయకూడదు సార్, యాజ్ పర్ రూల్ అయితే. అది పోగొట్టుకోలేదు. ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి ప్రజలు సార్ 70 to 80% అంతా కూడా 200 square meters బిలో కానీ 300 square meters బిలో కానీ దాన్ని బిలో మార్టిగేజ్ ఫైల్స్ అంటాం, వితౌట్ మార్టిగేజ్ ఫైల్స్ అంటాం. వాళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న చిన్న స్థలంలో ఎలా ఇల్లు నిర్మించుకోవాలి, ఎలా ఉండాలనేది వాడికి ఒక కళ. ఈ రూల్ ప్రకారం నడవమని చెప్తాం మనం, కానీ అతను దానికి సాధ్యం కావట్లేదు గ్రౌండ్ లో. దానికి మనం ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాలి. గుంటూరు జిల్లా ఎల్టీపీ ప్రెసిడెంట్, నా పేరు సుధీర్ రామయ్య. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు 300 చదరపు మీటర్ల కంటే తక్కువ వైశాల్యం ఉన్న స్థలాలు నిర్మించు భవనాలను డీవియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు. ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థ అధికారుల వల్ల కానీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో SC/ST 2025 GOMS నెంబర్ 20 నిబంధనలు అమలు చేయడంలో డీవియేషన్ నిరోధించడం సవాలుగా మారింది. కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హామీ ఇచ్చారు, కాకపోతే జాప్యం జరుగుతుంది. దీనివలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. మా ఎల్టీపీలు కూడా చాలా మంది పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుందండి. అది ప్లింత్ లీవ్లో ఇవ్వాలి. సో అప్పుడు డీవియేషన్ జరిగితే మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు కాబట్టి మేము మా యొక్క రాష్ట్ర ఎల్టీపీ సభ్యులందరూ కూడా
4,000 మంది కోరుకునేది ఏంటంటే ఆ యొక్క ప్లింత్ బీమ్ రిపోర్ట్ని సబ్మిట్ చేసే విధానం మమ్మల్ని తొలగించమని, మాకు ఆ బాధ్యతల నుండి విముక్తి చేయమని చెప్పేసి మేము మీడియా ద్వారా మంత్రివారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్లింత్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తున్నామో డీవియేషన్ చేస్తే మమ్మల్ని బాధ్యతలు చేస్తున్నారు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం. అలాగే ప్రజలు కూడా డీవియేట్ చేయకుండా ఉండటం లేదు. ఎందుకంటే ఇదివరలో కూడా 300 స్క్వేర్ మీటర్ వరకు కూడా ఎక్కడా కూడా రూల్ ప్రకారం కట్టింది లేదు. 300 స్క్వేర్ మీటర్స్ ఎబవ్ అంతా కూడా మార్టిగేజ్ ఉంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. అన్ని అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ స్టేట్లో 80% బిల్డింగ్స్ అన్ని కూడా 300 స్క్వేర్ మీటర్స్ బిలోనే ఉంటాయి కాబట్టి దాని వలన మేము కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇదివరలో ఇచ్చిన ప్రభుత్వం వారు కూడా కంట్రోల్ చేయలేనిది మా ఎల్టీపీలకి కంట్రోల్ చేసే అంత ఇది లేదు. ఒకవేళ మీ ప్లాన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకునే టైంలో ప్లింత్ బీమ్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మేము వెళితే అవన్నీ రిపోర్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వరు. మీ పర్మిషన్ ఇచ్చిందో అయిపోయింది, ప్లాన్ ఇవ్వడం వరకే మీకు, తర్వాత ప్లింత్ రిపోర్ట్ తీసి మీరు అప్లోడ్ చేస్తే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మమ్మల్ని కూడా అనుమతించారు బిల్డింగ్ లోపలికి. సో అటువంటి కారణంగా మేము ఈ ప్లింత్ రిపోర్టు, లెవెల్ రిపోర్టు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనే బాధ్యత నుండి మా లైసెన్స్ యొక్క సర్వేలని ఆ బాధ్యత తొలగించమని 300 స్క్వేర్ మీటర్ బిలోకి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. అలాగే చట్ట పరిమితి లోబడి మరి సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అనుభవించాలని, దీనివల్ల దరఖాస్తు వాసు కోసం డీవియేషన్ తగ్గే అవకాశం కూడా ఉన్నది. 300 చదరపు మీటర్ల కంటే తక్కువ వైశాల్యం ఉన్న స్థలాలు నిర్మించు భవనాలను డీవియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు. ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థల అధికారుల వల్ల కానీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో SC/SC 2025 GOMS నంబర్ 20 నిబంధనలు అమలు చేయడంలో డీవియేషన్లు నిరోధించడం సవాల్గా మారింది. కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. ఎప్పుడైనా ఇచ్చాము సార్, ఇప్పటివరకు ఇచ్చాము. మళ్ళా కలిసి మినిస్టర్ గారికి ప్లస్ DDSP డైరెక్టర్ గారికి ఇస్తాం. ఇంతకుముందు చాలా సార్లు కూడా మినిస్టర్ గారికి కలవడం జరిగిందండి. దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన DTCP డైరెక్టర్ మేడం గారు కూడా కలవడం జరిగింది. చాలాసార్లు మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే సెక్రటరీ కూడా పిలిచి మినిస్టర్ గారు మొత్తం అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి పాయింట్స్ వైజ్ అన్ని డిస్కస్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో మొత్తం 10 స్టేట్లు పంపించి అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా సేకరించి మీకు అన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చారు. కాకపోతే జాప్యం జరుగుతుంది. దీనివలన ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. మా ఎల్టీపీలు కూడా చాలా మంది జీవనోపాధి కోల్పోతున్నారు. సో ఇది స్టేట్ మొత్తం 4,000 మంది ఎల్టీపీలు ఉన్నామండి. 4,000 ఎల్టీపీల మంది కూడా ఆందోళన చెందుతున్నామండి. సో దానివల్లనే మీ మీడియా ద్వారా కూడా మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటున్నామండి. అంటే 4,000 మంది కూడా ఈ రోజున 3 నెలల నుంచి కూడా ఒక్క ప్లాన్ పెట్టే స్థితికి లేదు. 300 స్క్వేర్ మీటర్స్ ఎబో మాత్రం ప్లాన్స్ సబ్మిట్ అవుతున్నాయి. ఈ రోజున 300 బిలో అయితే మీ స్టేట్లో చూస్తే అసలు ప్లాన్స్ అనేది సబ్మిట్ చేయడం జరగట్లేదు. ఎందుకంటే ఈ జియోలో ఉన్న ఆ ఒక్క ప్లింత్ లెవెల్ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని మమ్మల్ని బాధ్యత చేస్తారన్న ఉద్దేశంతోనే మేము దీన్ని వెనుకంజ వేస్తున్నాం. మేమైతే రెడీగా ఉన్నాం. అది తీసివేస్తే కనుక సబ్మిట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజంగా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక్క ఎల్టీబీ దగ్గరికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అన్ని కూడా మేము సబ్మిట్ చేసి పర్మిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ రూల్ ప్రకారం వాళ్ళు కడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రూల్ ప్రకారం కట్టకపోతేనే మాకు ఇబ్బంది కలుగుతుంది. సో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తా ఉండేది. ఖచ్చితంగా ఈ కార్యాచరణ మేము ఏర్పాటు చేస్తాం సార్. ఎందుకంటే ఈ 300 స్క్వేర్ మీటర్స్ బిలో ఫైల్స్ అనే ఎల్టీపీలకి ప్రాణ సంకటంగా ఉంది. దాని యొక్క నిర్మాణ బాధ్యతలు, డీవియేషన్ బాధ్యతలు కానీ ప్రజలు చేసే డీవియేషన్స్కి ఎల్టీపీలని ఎక్కడా కూడా ఈ 300 స్క్వేర్ మీటర్స్ బాధ్యతల నుంచి మమ్మల్ని పూర్తిగా తప్పించాలి. ప్రజలు అనేది వాళ్ళ స్వతంత్రంగా మేము ప్లాన్ ఇవ్వడంతో ఎల్టీపీ బాధ్యత అయిపోయింది అనేది ప్రజల్లో చాలా మంది అపోహ. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరే బాధ్యులు అంటుంది. మేము ఆ బాధ్యత తీసుకోలేము, మా వాళ్ళు ఎవరు కూడా దాని మీద ఇదిగా లేరు. కాబట్టి 300 స్క్వేర్ మీటర్స్ బిలో మార్టిగేజ్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఎల్టీపీ బాధ్యతలను కానీ ప్లింత్ రిపోర్ట్స్ కానీ ఎల్టీపీల మీద వేసే బిఎన్ఎస్ వాటిని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి గవర్నమెంట్ ని ఈ యొక్క మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. గుంటూరు ప్రెసిడెంట్ అండి. యాక్చువల్గా ఈ SCS 2025
అనేది మా ఎల్టీపీలకి చాలా అద్భుతమైన అవకాశం. కానీ ఇందులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మోడిఫికేషన్స్ చేయడానికి మన మినిస్టర్ గారు కూడా కొంత యాక్సెప్టెన్సీతో ఉన్నారు. కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఈ డిలేలో మా అసోసియేషన్లో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేము అడిగిన ఈ చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేస్తే మా ఎల్టీపీల వ్యవస్థ అనేది చాలా సక్రమంగా గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో సంధానం చేయగలమని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా SCS 2025లో అనుమతులు ఇచ్చే అధికారం ఎల్టీపీలకు ఇచ్చారండి. ఈ అధికారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మేము అనుమతి ఇస్తాము. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎల్టీపీలే గ్రౌండ్కి వెళ్ళి సైట్కి వెళ్ళి ప్లింత్ లెవెల్లో ఒకసారి ఇన్స్పెక్షన్ చేయటం, స్లాబ్ లెవెల్లో ఇంకొకసారి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వటం, చివరిగా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలండి. ఇది మా ఎల్టీపీస్కి ఇచ్చిన అధికారం. కానీ ఇంతకుముందు 200 మీటర్ల లోపు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో కానీ 300 స్క్వేర్ మీటర్లు ఉన్న మున్సిపాలిటీలో కానీ ఈ ఆక్యుపెన్సీ అనేది లేదండి. ఈ ఆక్యుపెన్సీ లేదు అనే ఉద్దేశంతో మన భవన నిర్మాణం చేసుకునే యజమానులు కొంత డీవియేషన్కి వెళ్ళడం అలవాటు పడిందండి. ఈ గత ప్రాక్టీస్ ప్రకారం అలవాటు పడింది. ఇప్పుడు ఏంటంటే దానికి కూడా ఆక్యుపెన్సీ కావాలని, ఆక్యుపెన్సీ లేకపోతే ఏమైనా డివేట్ అయితే ప్రాముఖ్యంగా ఎల్టీపీల మీద BNS ప్రకారం చర్యలు తీసుకుంటాము, లైసెన్సు 5 సంవత్సరాలు మిమ్మల్ని బ్లాక్ చేస్తాము అని చాలా గట్టిగా చెప్తున్నారండి. ఇది ఇప్పుడు దాకా లేని ప్రాక్టీసు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఎల్టీపీలు మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. దీని గురించే ఈ ఇన్స్పెక్షన్ అధికారం అనేది టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఇవ్వమంటున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే టౌన్ ప్లాన్ సెక్షన్ ఒక పెద్ద వ్యవస్థ అండి. చిన్న WPRS దగ్గర నుంచి CP వరకు అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు సెగ్రిగేట్ చేసుకొని అప్లికేషన్స్ వెరిఫై చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇస్తారండి. ఇప్పుడు ఒక ఎల్టీపీ, ఒక ఆఫీస్లో ఉండే ఒక ఎల్టీపీ ఇన్ని చేయాలంటే, ఇంతమంది ఆఫీసర్స్ ఉద్యోగం ఒక్కళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అది ప్లస్ కొంతమంది యజమానులు ఓన్లీ అప్రూవల్ కోసమే మా దగ్గరికి వస్తారు, అప్రూవల్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు సొంతగా కానీ వాళ్ళ అనుభవంతో కానీ వాళ్ళ మేస్త్రితో కానీ వాస్తు సిద్ధాంతితో కానీ ఇల్లు కట్టించుకోవడానికి. ఎందుకంటే జీవితంలో కట్టుకునేది ఒకే ఒక్కసారి అండి ఇల్లు. ఆ ఇంటికి అతను చాలా అపురూపంగా చూసుకొని కొంతమందిని డివైడ్ చేసి తన ఇష్టప్రకారంగా ఇష్టపూర్వకంగా కట్టుకుంటాడండి. అలా కట్టుకున్నప్పుడు మా ఎల్టీపీలు ప్రమేయం ఉండదు, మా ఎల్టీపీలకు కూడా చెప్పరు. ఇప్పుడున్న ఈ SCS ప్రకారం మేమే ఇంకా ప్రతిరోజు ఆ సైట్కి వెళ్ళి సైట్లో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. ఆ భవన నిర్మాణం ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మేము అక్కడే కూర్చొని ప్రతి రిపోర్టు మేము సబ్మిట్ చేయాలంటే చాలా కష్టం అండి. ప్లస్ మేము ఏ ఓనర్ని తీసుకొచ్చి మేము అప్లై చేసి అప్లికేషన్ పెట్టించి గవర్నమెంట్కి ఫీజు కట్టించి మేము ఫండింగ్ రైజ్ చేసి గవర్నమెంట్కి చేస్తున్నాము. అతనే తప్పు చేస్తే అతని మీదే మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతుందండి. మాకు జీవనోపాధి కల్పిస్తున్న ఓనర్ మీదే మేము కంప్లైంట్ ఇచ్చి మేము ఇది తప్పు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా జీవనోపాధి ఆగిపోతుంది. మేమే అప్రూవల్ ఇచ్చి మేమే ఇన్స్పెక్షన్ చేసి మేమే రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అభ్యంతరంగా ఉందండి. చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ SCSలో ఇన్స్పెక్షన్ అధికారం అనేది మా ఎల్టీపీలకి వద్దని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా ఈ స్కీమ్ SC స్కీమ్ కాకుండా తరతరాలుగా మా LTP అనేది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంది. ఏ జీవోలు వచ్చినా సరే మేమే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ అవగాహన కల్పిస్తున్నాము. అంటే దీనిలో దళారులు అంటారు, మీడియస్ కొన్ని బోర్డ్స్ పెట్టారనమాట GMC ఆఫీసుల్లో. ఆ బోర్డులో కూడా దళారులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మా LTP ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కొంచెం మార్కెట్లో నడుస్తుంది. దానివల్ల అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కాకుండా LTPలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే కనుక రాంబాబు గారు చెప్పినట్టుగా 4,000 మంది జీవనోపాధి దీనిలో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ నారాయణ గారు కానీ, ముఖ్యమైన మున్సిపల్ శాఖ మంత్రులు దీన్ని బాగా గట్టిగా ఆలోచించి మా 4,000 మందికి న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను. నేను LTP అసోసియేషన్ గుంటూరు జనరల్ సెక్రటరీని. జనరల్గా భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ కోర్టు పరిధిలో కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసే మెకానిజం మాకు ఎక్కడా లేదండి. ఆ కోర్టు దానికి చూసేది. ఆ బాధ్యతల నుంచి LTPని మినహాయించాలని మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాస్ అండి.
నా పేరు నాగ శ్రీనివాస్. స్టేట్ అడ్వైజరీ కమిటీకి అలాగే ఎల్ఈఏకి కూడా నేను అడ్వైజరీ కమిటీ మెంబర్నండి. మేము ముఖ్యంగా కోరుకునేది 3-4 పాయింట్లతో నేను ముగిస్తాను. ముఖ్యంగా 300 స్క్వేర్ మీటర్ల లోపు ఉన్న అనుమతులు ఎల్టీపీస్కి ఆ బాధ్యత తీసేయాలని కోరుకుంటున్నాం. 2, కోర్టులో ఉన్న సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే దాని నుంచి కూడా ఎల్టీపీస్ని బాధ్యతను తీసేయమని చెప్పి కోరుతున్నాం. 3వది డీవియేషన్స్లో మేము సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ని అడిగాం. అది కూడా వచ్చేటట్టుగా చేస్తే ప్రజలు కూడా చాలా సౌలభ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.